ఏమో 100 కేసులు అవుతాయేమో, లేదో 30 రోజులు జైల్లో పెడతారేమో. పెడుతున్నారుగా. ఇప్పుడు మా జిల్లాధ్యక్షుడు 60 రోజులు పెట్టారు, ఇంకా 40-25 రోజులు పెడతారు. అంతకన్నా ఏమవుతుంది? తెగిస్తే అందరూ తెగిస్తారు. కానీ దయచేసి ఇట్లాంటి సంస్కృతి జిల్లాకి కరెక్ట్ కాదు. పోలీసులు కూడా అదే కలిసాం. హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద. తప్పు ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. డబ్బున్నోడికి ఒకటి, అధికారం ఉన్నోళ్ళకి ఒకటేం కాదు, ఎవరైనా ఒకటే. ఇది ఖచ్చితంగా ఆయన చంపాలని వచ్చిన పథకమే. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంతం చేయాలనుకున్న పథకమే. లేకపోతే 200 మంది ఆ టైంలో ఎందుకు వచ్చారు? భగవంతుడు ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జిల్లా ప్రజలకి సేవ చేసేదానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రసన్న కుమార్ రెడ్డికి ఉన్నాయి కాబట్టే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోవూరులో ఉన్న నియోజకవర్గ కార్యకర్తలు కానీ అందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంకి లేకపోవడం జరిగింది. అప్పుడే బయటికి వెళ్లడం జరిగింది. లేకపోయినంటే ఏం జరుగునేదో ఈ జిల్లా ప్రజలు కూడా ఊహించుకోవాల్సింది. ఎందుకంటే ఆ వీడియోలు చూసిన తర్వాత అందరికీ తెలుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే కార్యకర్తలను నియంత్రించగలిగాం, అభిమానులు నియంత్రించలేకపోయాము. ఈ రోజు జరిగినటువంటి ఘటన మేము కూడా దాని పట్ల చింతిస్తున్నాం. అయితే ఈ రకంగా వ్యాఖ్యానించడం పట్ల ఖచ్చితంగా ప్రసన్న కుమార్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పుడే డిమాండ్ చేసిపోయి దీని పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒక లోకే కేసు పెడతారా ఏమన్నది పక్కన పెడదాం. కార్యకర్తల్ని, అభిమానులని అదుపు చేయలేక ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు అందరికీ కూడా. ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు, డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో. రాజనాల సినిమాలు, రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు గోపాలరావు వస్తాడన్నమాట. మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి నాగభూషణం కదలేడు, చెప్పొద్దని చెప్పు. పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా. కరెక్ట్ కాదు ఇది. ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోద్బలం ఉందో, ఎవరు నడిపించారో, ఎవరిని పంపించారన్న సంగతి అందరికీ తెలుసు. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరంత అభిమానులో, ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆ జనాలను తెలిసిపోతుంది. ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని మర్డర్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పంపించావు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హతమంది చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయో భయంతో ఏమన్నా చేసిందో మాకు తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారేమో, మా గుట్టి ఇంకేం బయటకు వస్తుందేమో భయం చేతో చేశారా, లేకపోతే ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు. ఎందుకంటే మేము అనకూడదు కాబట్టి ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చాలా, ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో. ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బున్న వాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉంది. అలాగే డాన్లు కూడా మేమే, మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు. ఏమన్నా అంటే అనిల్ గౌడ్ని జైలుకి వెళ్తారు. రైట్, నన్ను నిజంగానే ఈ రోజు దాకా క్వార్ట్స్ ఎంక్వైరీ చేయమనండి, బంగారంగా నేను ఒప్పుకుంటాను. నాతో పాటు నాకన్నా ముందు ఆయన మొగుడు పోతాడు జైలుకి, మొగుడు పోతాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు చేసేసిన తర్వాత ఇవన్నీ నాగభూషణ కథలు, రాజనాల కథలు ఇవన్నీ వద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేకనే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు వైసీపీ ఈ రకంగా నియోజకవర్గానికి వ్యవహరించిన, జిల్లాకు ఒక అరాచక కార్యక్రమాలు జరుగుతున్నారు. రూరల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విమర్శించారు దీనిపై. ఇప్పుడు జిల్లాలో అరాచకం చంపాలనే ఒక ప్రయత్నం చేయించుకుంది ఆయన. ఇల్లు బాగుకొట్టింది ఆయన మీద, మా మీద. మేమేం అరాచకం చేశాం? అభివృద్ధి. ఆయన ఏం అభివృద్ధి చేశారు కోవూరులో? ఆయన తీసుకొచ్చిన రోడ్లు, నాయకులు లేరంటున్నారు కదా, కన్వీనర్లు అందరూ ఉన్నారు. దీనికి తర్వాత చూపిస్తాం అన్ని కూడా నీట్ గా జూమ్ చేసి. ఎంతమంది కన్వీనర్లు వచ్చారు? ప్రజెంట్ కన్వీనర్ ఉన్నాడు, మాజీ కన్వీనర్ ఉన్నాడు, గోపిరెడ్డి ఉన్నాడు, సాయి గారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు ఉదయం లేచి ఏం చెప్పింది? నాకే తెలీదు, దిగ్భ్రాంతి చెందుతున్నాను, మా వాళ్ళు చేయడం కూడా చాలా తప్పు అన్నది. కారు తోలింది, అనుచిత వ్యాఖ్యలు చేయడము, వాళ్ళు మీ పట్ల అది కాదండి. అనుచిత ఏం చేశారు? తోసింది కూడా ఆడవాళ్ళు అంటున్నారు కదా, మగవాళ్ళు చేసేటువంటి విజువల్స్ చూడండి. తగలబెడుతున్నారే. ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఏం చేశాడని చెప్తున్నారు మీరు? ఏం చేశాడు చెప్పండి? అనుచిత మాట్లాడుకొస్తే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్తున్నారు. ఏం చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు? అనుచిత వ్యాఖ్యలు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు పీహెచ్డీ చేశారు అవినీతిలో అని చెప్పారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేసి చెప్పాడు? అవును, మీరు సూలూరు, మీరు రేణుగుంటలోను, చెన్నైలోను, ఢిల్లీలోను మీరు పీహెచ్డీలు చేశారని చెప్పాడు. దాంట్లో ఎక్కడైనా అసభ్యకరమైన వార్త ఉందే? మీ ఆలోచన అసభ్యకరంగా ఉందంటే మీరు ఆ విధంగా తీసుకుంటారు. మీరు మంచిగా తీసుకుంటే అది మంచిగా ఉంటది. లేదు, మీ ఆలోచన సరళి తప్పైనప్పుడు అలా తీసుకు. రెండోది ఏం చెప్పాడు? ప్రభాకర్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండి మీ మీద ఏ రోజున కుట్ర జరగచ్చు అని చెప్పాడు. దాంట్లో తప్పే ఉన్నా ఉందే? ఒకవేళ నిజంగా పొరపాటే ఉన్నా ఉందే? ఆయనకు అనిపించింది అలా జరుగుతుందేమో అని. ఈ రోజున చూస్తున్న సంఘటనలు డబ్బు కోసం, భర్తని డబ్బు కోసం చంపేవాళ్ళు ఉన్నారు, రాజకీయం కోసం చంపేవాళ్ళు ఉన్నారు, రకరకాల కోసం భర్తను చంపేవాళ్ళు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువైనారు. దాని దృష్టిలో చెప్పుండొచ్చు.
అంతేగాని ఊరికినే ఏదో ఇది చేయాలని కాదు. ప్రజలు చూస్తున్నారు అన్ని కూడా. అవును, ఇప్పుడు డబ్బున్నోళ్ళంటే ఏంటి? ఇప్పుడు మీరు వేసుకున్నారు టీవీలో ఏంది దీంట్లో ఈ రాష్ట్రానికి భారతదేశంలో అత్యంత ధనికుడు అని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేరేలా. అనిల్ కుమార్ యాదవ్ అడక్కదింటున్నాడు అంటే 10,000 కోట్లోడికి 100 కోట్లోడికి తేడా ఉందిగా. 10,000 కోట్లు ఉన్నోడికి 100 కోట్ల ఉన్నోడికి తేడాలు ఏమన్నా అంటే అనిల్ 1000 కోట్లు అంటాడు. అధికారంలో ఉన్నది నువ్వు. మీరు ఈడీ కేసు వేసుకోండి నా ఆస్తుల మీద, మీరు ఏ కేసులో వేసుకుంటే సిద్ధంగా ఉన్నా. నా ఆస్తుల మీద రమ్మండి, అనిల్ కుమార్ యాదవ్ గాడు ఉన్న ఆస్తులు రమ్మనండి, తీసుకోండి. అది తేడా. ధనికుడు అంటే 10,000 కోట్లు ఉన్న ధనికుడు అంటారు, 100 కోట్లు ఉన్న ధనికుడు కాదు. మీరు ఎందుకు పేపర్లు వేసుకుంటున్నారు రిచెస్ట్ ఎంపీ అని? రిచెస్ట్ ఎంపీని ధనికుడు అంటారు. అదే అడగటం వెళ్ళాము, ఎప్పుడు చేస్తారు మీరు అడగాలి వాళ్ళని. సార్ మాట మీదకి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి, మాట్లాడాలని. ఆయన విజయవాడ వెళ్తా ఉన్నాను, ఏఎస్పీ గారిని కలవమని చెప్పినారు. అందులో భాగంగా ఏఎస్పీ గారిని కలవడం జరిగింది. మాకున్నటువంటి ప్రధానమైనటువంటి అనుమానాలు ఏంటంటే, మేము కంప్లైంట్ ఇచ్చి సుమారుగా 20 గంటలు అవుతా ఉంది. అంటే నిన్న 10 గంటలకి కంప్లైంట్ ఇచ్చాం. డిఎస్పీ సిటీ, డిఎస్పీ రూరల్ ఇద్దరు కూడా అక్కడ ప్రెజెన్స్ అక్కడ ఉన్నారు. మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా చదివారు. అది వాస్తవమని వాళ్ళు కూడా నమ్మారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి విధ్వంసం వాళ్ళు కూడా చూసినారు కాబట్టి డెఫినెట్ గా దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారని నమ్మాం. కానీ 20 గంటలైనా కూడా అంత విధ్వంసం జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు అయితే చూడలా. అంటే ఒక సిటీ హెడ్ క్వార్టర్, డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో అలాంటి పరిస్థితుల్లో ఒక 6 times ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంట్లోనే ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని కనుక చూస్తే దాన్ని కూడా ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా ఉంటే దాని మీద అనుమానాలు వస్తున్నాయి. ఇంక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి సుమారుగా మేము ఒక వీడియో ఇచ్చినాం. ఆ వీడియోలో 7:30 ఆ సమయంలో 200 మంది లోపలికి వెళ్లి మొత్తం విధ్వంసం చేసి అక్కడ పెట్రోల్ పోసి కొంత భాగాన్ని తగలబెట్టి వాళ్ళందరూ కూడా బయట వస్తా ఉన్న సమయంలో పోలీసులు లోపలికి ఎంటర్ అవుతా ఉన్నారు. పోలీసులు లోపలికి ఎప్పుడైనా కూడా పోలీస్ అన్నది ఒక విధ్వంసం జరుగుతా ఉన్నప్పుడు కనీసం ఒక్కనైనా పట్టుకునే దానికి ప్రయత్నించాలా. అలా పట్టుకుంటే ఎవరెవరు వచ్చినారు, వాళ్ళని ప్రోద్బలం చేసి పంపించింది ఎవరు అనే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చు. కానీ అక్కడ కళ్ల ముందు కనపడుతుంది కార్ని మొత్తం పగలగొట్టడం గానీ, ఇంట్లో విధ్వంసం చేస్తున్నారని గానీ, ఆ విధ్వంసం చేస్తున్నట్టుగా వాళ్ళకి కంప్లైంట్ వస్తే ఆ పోలీస్ అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. వీళ్ళు లోపలికి వెళ్లేటప్పుడు అక్కడ తగలబెట్టే సందర్భం కూడా కనపడతా ఉంది. అలాంటి సమయంలో వాళ్ళంతా వెళ్లిపోతా ఉంటే వీళ్ళు ఏదో గెస్ట్లు కదా లోపలికి వెళ్ళినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి వెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. సో ఆ వీడియోని కూడా ఇవ్వడం జరిగింది. ఏఎస్పీ గారు కూడా నేను చూడలేదని చెప్పినప్పుడు ఆ వీడియోని ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా మీరు చూసినారా? పోలీసులు ఒక విధ్వంసం జరుగుతా ఉన్నప్పుడు, అక్కడ విధ్వంస కారులు ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళు వెళ్తా ఉంటే కామ్గా వెళ్లి వస్తా ఉంటే కామ్గా అక్కడి నుంచి చూస్తా ఉన్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? సో ఇది ఒక అనుమానం. రెండో అనుమానం, సో ఇట్లాంటి వాటి గురించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇకపోతే ఇంకా మీరు అన్నట్టు ఓకే, వాళ్ళు మా మీద ఒక ఆరోపణ చేస్తున్నారు, తిరిగి ఒక ప్రత్యారోపణ చేస్తారు. అంటే రాజకీయాలు అయిన తర్వాత, రాజకీయ నాయకులు అయిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు అన్నట్టు సహజం. మరి ఒక ఆరోపణ చేసినప్పుడు